హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందామండి. 2 కట్టలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. 2-3 సార్లుగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మనము ఇలా పెనం తీసుకొని లేదంటే ఇలా ఈ గిన్నెలో మీరు తోటకూర ఫ్రై ఈ గిన్నెలో చేశారని చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకొని పొడుగా ఈ విధంగా వేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలంటే 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవచ్చు. మీకు కావాలంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక మనము ఏదైతే తోటకూర 2 కట్టలు బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నామో సన్నగా కట్ చేసుకున్నారంటే మీకు బాగా ఉడుకుతుంది, త్వరగా అయిపోతుంది. చూడండి, ఇంకా మనము తోటకూర ఆకు అనేది వేసుకుందాము. తెమ్మ లేకుండా వేసుకున్నారంటే మీకు తొందరగా ఫ్రై అయిపోతుంది. కింద వాటర్ అనేది ఉండదు. వాటర్ ఉంటే కొంచెం టైం పడుతుందండి వేగనీకే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు కలపకుండా మూత పెట్టేశారంటే ఆ ఆవిరికి బాగా ఉడికిపోతుందండి, కొంచెం తగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా ప్లేట్ పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసారంటే ఆవిరికి ఆకుకూర అనేది తగ్గిపోతుంది. చూడండి, మనం ఎంత వేసినామో అంత ఉండదు. ఈ విధంగా కలుపుకున్నారంటే 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకున్నారంటే బాగా ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి. ఇంకా ఆకు కూడా బాగా వేగుతుందండి. ఎర్రగడ్డ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం శనగింజల పొడి అండి, శనగింజలు తగినన్ని వేయించుకొని పొట్టు తీసుకొని వట్టిమిరపకాయలు తెల్లగడ్డలు ఒక 2 నుంచి 3 వేసారంటే ఇంకా ఉప్పు వేసుకొని మనం పొడి చేసుకోవాలండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి తీసి చూసారంటే ఆకు అనేది బాగా వేగిపోతుంది. ఇంక ఇప్పుడు మనం శనగింజల పొడి వేసుకున్నామండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు మీరు శనగింజల పొడి వేసుకున్నారంటే మీకు చాలా బాగుంటుందని టేస్ట్ అనేది. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. శనగింజల పొడి వేరు అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. స్పెషల్గా తోటకూర ఆకులో శనగింజల పొడి వేసారంటే చిన్నపిల్లలైనా కూడా బుట్టిది పెట్టినారంటే చాలా హెల్దీ అండి. వేరు అన్నంలో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ఇంకా మీకు కొత్తిమీర ఉంటే లాస్ట్కి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన తోటకూర శనగింజల పొడి వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.